అందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు పండితులైనటువంటి గిరి గారు మనతో పాటు ఉన్నారు. గిరి గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. 2026 సంవత్సరం జనవరి నెల మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ మీనరాశిలో ఉన్న వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆధ్యాత్మిక పరంగా గాని, జ్యోతిష పరంగా గాని, ఉద్యోగ పరంగా గాని, వ్యాపార రీత్యా గాని ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఆధ్యాత్మిక విషయంలో ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే మనకు మంచి ఫలితాలు ఎదురవుతాయి అనేటువంటి విషయాలు వివరించగలరా గురువు గారు? తప్పనిసరిగా అమ్మా. అందరికీ శుభాభినందనలు. చక్కగా ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో అడుగు పెట్టేశాం. జనవరి నెలలోకి వచ్చేసాం. జనవరి నెలలో రాసుల్లో ఆఖరి రాశి అయిన మీనరాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మాసంలో గ్రహాల స్థితిగతులు, ముఖ్యంగా శని భగవానుడు సంచారం మీ రాశిలోనే ఉండటం వల్ల జీవితంలో అనేక కొత్త పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మిశ్రమ ఫలితాలను అందించే అవకాశం ఉంది. అంతిమంగా ఇది మిమ్మల్ని ఒక మానసికమైన బలవంతులుగా, అంటే స్ట్రగుల్లోంచి విజయం సాధించినప్పుడు వచ్చే మానసిక గట్టితనం అనేది మీలో వస్తుంది. జనవరి నెల ప్రారంభంలో నుండి మీ ఆలోచన విధానంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. గత కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులు ఈ నెలలో ముందుకు సాగే అవకాశం ఉంది. ప్రతి అడుగులోనూ ఆచి తూచి అడుగు పెట్టవలసిన అవసరం వస్తుంది. మీనరాశి వారికి ప్రస్తుతం శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని కూడా ఎంటర్ అయింది కాబట్టి జనవరి నెలలో కొంచెం బద్ధకాన్ని, నిరాశను, అనవసరమైన భయాలని, ఇది జరుగుతుందా, పెడుతుందా, చెయ్యొచ్చులే, చూద్దాంలే, ఇటువంటి లక్షణాలన్నీ కూడా మందుడైనటువంటి శనుడు కారకుడవుతాడు. కానీ గురువు అనుకూలత కొన్ని విషయాల్లో మీకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. కనుక ధైర్యం కోల్పోపాకండి. ఆరోగ్య విషయానికి వస్తే ఈ నెలలో మీకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే శారీరకంగా వచ్చే శ్రమ కంటే కూడా ఒక రకమైన ఆప్టమిస్టిక్లోంచి పెసిమిస్టిక్లోకి మైండ్ మారుతుంది. అంటే ప్రతిదాని మీద అశ్రద్ధ, అనాసక్తి ఇది కలగ చేస్తాడు శని. కనుక ముఖ్యంగా పని ఒత్తిడి ఉంటుంది, మానసికంగా స్ట్రెస్ వస్తుంది, నిరాసక్తి వస్తుంది. కనుక ఏంటంటే దీని ద్వారా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఇట్లాంటి ఎసిడిటీ లాంటివి ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిరంతరము చక్కగా ఏంటంటే ఆప్టమిస్టిక్, అంటే పాజిటివ్ థింకింగ్ ప్రాక్టికల్గా మీకు మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏది జరిగినా మన మంచికైన స్థితికి రావాలి. సహజ కృత్యాలకు దూరంగా ఉండాలి. ఈ పరీక్షా సమయంలో ఏంటంటే మీ పై అధికారులపై మీపై ఒత్తిడి ఎక్కువ చేస్తూ ఉంటారు. మీరు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు రావటం లేదనే ఆవేదన, భావజాలం మీలో కలుగుతుంది. సహోద్యోగులతో చిన్న చిన్న మాట పట్టింపులు, ఇప్పటిదాకా ఉన్న గౌరవ మర్యాదలు ఏమైనా తగ్గినయ్యేమో అన్న భావన కలిగేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే చిన్న విషయాలు కూడా పెద్ద వివాదాలకు దారితీస్తూ ఉంటాయి. చాలా సిల్లీ థింకింగ్ కూడా మేజర్ డిస్ప్యూట్కి రీజన్ అవుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, బదిలీల కోసం ప్రయత్నిస్తున్న వారికి నెల ద్వితీయార్థంలో కొన్ని సానుకూలమైన అవకాశాలు అయితే ఉన్నాయి. విదేశీ ఉద్యోగాల ప్రయత్నం చేసేవారికి వారి ప్రక్రియలో కొంత జాప్యం జరిగినప్పటికీ నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే జనవరి నెలలో ఆదాయము మరియు ఖర్చుల మధ్య సమతుల్యత లోపించే అవకాశం ఉంది. ధన ప్రవాహం అడక్వేట్గా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ ఏదో వెళితే చివరికి తడువుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇది వేటి వల్ల వస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్, అంటే ప్లానింగ్లో, బడ్జెట్లో లేనటువంటి అసందర్భంగా అప్పటికట్టే వచ్చేవంటే ఇంటి మరమ్మతులు కానీ, బండి రిపేర్స్ కానీ, అన్ఎక్స్పెక్టెడ్గా చుట్టాల కోసం ఖర్చులు కానీ, ఎవరికైనా అప్పు ఇచ్చే పరిస్థితి తీసుకురావడం కానీ, ఇట్లాంటివన్నీ వస్తాయి. కానీ అప్పు ఇవ్వటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయబాకండి. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్లో రిస్క్ ఫ్యాక్టరే ఎక్కువ ఉంటుంది.
కనుక వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వామి వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. మీ భాగస్వాములతో పార్ట్నర్స్తో అభిప్రాయ భేదాలు చాలా సిల్లీగా వస్తాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన నిర్ణయాలు తాత్కాలికంగా వాయిదా వేయటం మంచిది. స్పిట్స్ వచ్చినప్పుడు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు నిబంధనలను స్పష్టంగా చదువుకుని మీకు ఇష్టమైతేనే అగ్రిమెంట్లోకి దిగండి. అలాగే వ్యాపారం చేస్తున్న వారికి నెలలో కొంత లాభదాయకంగానే ఉంటుంది. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు ఓర్పుగా వ్యవహరించండి, లేకపోతే వ్యాపారం యొక్క డీఫేమ్ అయ్యే అవకాశం ఉన్నది. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవ పడవలసిన అవసరం ఏలినాటి శ్రమి ప్రభావం వల్ల కలుగుతుంది. అసహనము, కోపము, ఉక్రోషము, అశాంతి, మాట్లాడే మాటలు కుటుంబ సభ్యులను బాధపెట్టవచ్చు. ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొల్పడానికి మీకు మీరుగా ప్రయత్నించండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తల్లిగారిని అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. పిల్లల ప్రవర్తనకు కూడా మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. వారి చదువు పట్ల శ్రద్ధ చూపించాలి. వాటిని మందలించే బదులు ప్రేమతో నచ్చ చెప్పటం మంచిది. దూరపు బంధువుల నుండి వచ్చే వార్తలు కొత్త ఆశ్చర్యాన్ని, కొంతవరకు ఆందోళనను కూడా కలిగిస్తాయి. గృహంలో ఏదైనా శుభకార్యము లేదా దైవ కార్యక్రమం నిర్వహించే ఆలోచన చేస్తారు. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెంచడానికి దోహదపడుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాల జాప్యం జరిగే అవకాశం ఉంది. నిరాశ చెందవద్దు. సరైన సమయంలో కోసం వేచి చూడటం ఒక్కటే మనం చేయగలిగేటువంటి ప్రధాన కర్తవ్యం. ఇకపోతే మీరు ప్రతిదాన్ని కొంచెం పారదర్శకంగా ఉండండి. ట్రాన్స్పరెంట్గా ఉన్నట్లు ఎదుటివాడికి నమ్మేక కలిగేలాగా నువ్వు చేయగలగటమే మీలోని గొప్పతనము. అదే ఇబ్బంది లేకుండా చేస్తుంది మీకు. విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. చదువు పట్ల దృష్టి పెట్టడం కష్టంగా మారుతుంది. స్నేహితులతో సమయం గడటము, ఊరికే కాలక్షేపం గంటల తరబడి వృధాగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నిబద్ధతగా, నిక్కచ్చిగా స్టడీ ప్లానింగ్ చేసుకుని ముందుకు వెళ్ళటం ఖచ్చితంగా అవసరము. ఈ రాశి వాళ్ళ విద్యార్థులు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రాక్టికల్గా వాళ్ళతో మాట్లాడి ఉన్న లోపాన్ని, గ్రహలోపాన్ని తెలియచేసి వాళ్ళకి సిస్టమేటిక్ స్టడీ జరిగేట్టుగా చూసుకోవడం బాధ్యత ఈ రాశి వారి తల్లిదండ్రుల మీద ఉన్నది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు కూడా చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతుంటాయి. చాలా సిల్లీ థింగ్స్ ఎదురవుతుంటాయి. గురువుల సహాయ సహకారాలు తీసుకోవటం మంచిది. ఆధ్యాత్మికంగా ఈ నెలలో మీనరాశి వారికి మంచిదనే చెప్పవచ్చు. మానసిక, శారీరకంగా కొంచెం పని ఒత్తిడి, స్ట్రగుల్ కలిగేటువంటి అవకాశం అయితే కలుగుతుంది. దీనికి చక్కగా ఆలయ దర్శనాలు చేసుకోండి, తీర్థయాత్రలు చేయండి, ధ్యానము, యోగా, మెడిటేషను చేసుకోండి, మానసిక పరిపుష్టిని పెంచుకోండి. ఇవన్నీ చేసుకుంటే ఈ రాశి వారికి అద్భుతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. మీ అందరూ కూడా ఈ చిన్న చిన్న జాగ్రత్తల్లో ప్రాక్టికబుల్గా ముందుకు వెళుతూ నేల విరుసు చామ చేయకుండా, అనుకున్న గుర్తింపు రాలేదనే అనాసక్తితో పెంచుకోకుండా, ఏది వచ్చినా భగవత్ అనుగ్రహంగా భావిస్తూ మీరు ఒక ఉచ్చ స్థితిలోకి వెళ్ళినటువంటి మానసిక స్థితిలోకి వెళ్ళినట్లయితే మీకు ఈ నెలంతా చాలా ప్రశాంతంగా జరుగుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్.